ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ ఒకే ప్రశ్న, నేను తిరిగి జన్మించాలా అనేది. అయితే తిరిగి జన్మించటం అంటే ఏమిటి? మనం చదువుకున్న లేఖన భాగములో ఈ విషయమై నికోదేముకు ప్రభువారు చాలా చక్కగా సమాధానం చెప్పడం జరిగింది. మనము మానవులైన వారు ఎవరమైనా సరే తిరిగి జన్మించటం ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలం అని ఈ వాక్యం చెప్తుంది. మతనిష్టలో ఉన్నవారు, వంశపారంపర్యంగా ఉన్నవారు, అలాగే చర్చికి వెళ్తున్నప్పటికీ బాప్తీసం, బల్ల, కానుకలు, సువార్త ప్రసంగాలు, క్రైస్తవ పరిచర్యలు చేస్తున్నప్పటికీ తిరిగి జన్మించిన అనుభవం తప్పనిసరి. పరిసయ్యుడైన నికోదేము, ఇతడు యూదుల యొక్క మత బోధకుడు మరియు ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు, కుటుంబాన్ని మంచిగా నడిపించేవాడు, యూదుల అధికారి, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగినవాడు. అయితే నికోదేము రహస్యంగా ప్రభువారి దగ్గరికి వచ్చి బోధకుడైన తాను తిరిగి జన్మించటం గురించి తనకు ఉన్న సందేహాలు తెలుసుకుని నేర్చుకుని తిరిగి జన్మించాడు. ప్రియ దేవుని పిల్లలారా, తిరిగి జన్మించటం అనేది దేవుని ఆజ్ఞగా ఈ వాక్య భాగంలో ఇవ్వబడింది. విశ్వాసం ద్వారాను పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నిజ క్రైస్తవులుగా మనం జీవించాలి. దేవుని పిల్లలకు ఆధ్యాత్మిక శ్రద్ధ ఉండకూడదు. వాక్యం ద్వారా బ్రతుకు మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉండాలి. భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి మారాలి. భౌతిక జ్ఞానము నుండి దేవుని జ్ఞానంలోకి రావాలి. నాకు ఆరాధన తెలుసు, నాకు పాటలు తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, పర్వాలేదు అనే భావన ఉండకూడదు. దేవుని యొక్క వాక్య విధానములోకి మనము లోబడి దేవుని పిల్లలుగా మారుదము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ఏకీభవించండి నాతో పాటు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకునే విషయంలో తిరిగి జన్మించడాన్ని మరలా మేము తెలుసుకుని మరలా మా జీవితంలోని ఒడిదుడుకుల్ని మేము సరి చేసుకోవడానికి మీ లేఖనము ద్వారా మీరు మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి వారము తిరిగి జన్మించడం దగ్గర మేము ఖచ్చితంగా వాక్యము ఏ రీతిగా చెబుతున్నదో మేము ఆ రీతిగా మేము
ఉండగలగటానికి మా అందరికీ మీరు సహాయం చేయండి. మేము ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధగాను వాక్యం ద్వారా మా జీవితాన్ని కట్టుకోవడం ద్వారాను మీ ఆత్మచేత నడిపింపబడేవారిగా ఉంటూ మేము నిత్యత్వానికి వారసులు అవడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, వారికి కావలసిన వాటినంటే మీరు ఆశీర్వదించండి. కలిగి ఉన్న వాటినంటిని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికిను, అలాగనే ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమెన్.